వారిని చూచి, కలిసి చదువుదాం ఆ మాట. నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. అదొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. నేను దేవునికి భయపడువాడను. అందుకనే ఈ సిరీస్కి మనం ఒక టైటిల్ పెట్టుకున్నాం. యూట్యూబ్ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. భక్తుల ఆలోచన చేశాం. గత వారం మనం ఆలోచించినప్పుడు దావీదు అన్నమాట ఏంటి చెప్పండి? నేను దేవుని విడిచిన వాడను కాను అని అన్నాడు. ఈ వారం మనం చదువుకున్న లేఖన భాగంలో మరొక భక్తుని స్టేట్మెంట్ ఇది. ఏమని? నేను దేవునికి భయపడువాడను. అది కూడా ఈ మాట పలికిన వ్యక్తి, ఈ మాట పలికిన సమయానికి ఎక్కడున్నాడో తెలుసా? ఈ మాట పలికిన వ్యక్తి ఈ మాట పలికిన సమయానికి ఎక్కడున్నాడో తెలుసా? ప్రపంచం ఆయన పాదాల దగ్గర ఉంది. ప్రపంచం ఆయన పాదాల దగ్గర ఉంది. ప్రపంచం అంటున్నా నేను, ఒక ఐగుప్తు దేశం కాదు. కరువు సర్వలోకములో వచ్చింది. ఆహారము ఐగుప్తులో మాత్రమే ఉంది. ఆహారము కొరకై మొత్తం ప్రపంచం ఎక్కడికి ప్రయాణం చేసింది? ఐగుప్తుకు వెళ్ళింది. ఐగుప్తులో ఆహారాన్ని ఇచ్చి పంపుతున్న వ్యక్తి ఎవరు? యోసేపు. ఫరో తర్వాత ఫరో అంతటి వాడు. ఐగుప్తు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. సింహాసనం మీద కూర్చొని, ఉన్నతమైన స్థానంలో కూర్చొని, ఘనత నొందిన స్థానంలో కూర్చొని, అధికారాన్ని అనుభవిస్తూ ఆయన తన సహోదరులతో చెప్పిన మాట. అప్పుడు వారు గుర్తుపెట్టలేదు ఇంకా ఈయన యోసేపు అని. వాళ్ళతో చెప్పాడు, నేను దేవునికి భయపడువాడను. అది వాళ్ళతో చెప్పిన మాట. అమ్మా, అయ్యా, నేను దేవునికి భయపడువాడను, నేను దేవునికి భయపడువాడను. ఆ మాట మీకు చదివినప్పుడు ఏమనిపించిందో నాకు తెలీదు. నాకు ఆ మాట చదివినప్పుడు మాత్రం బహుశా తను తాను పరిశీలించుకొని యోసేపు ఆ మాట చెప్పాడేమో. రీసెర్చ్ అంటామే, లేకపోతే సర్చింగ్ అంటామే. తన హృదయాన్నంతా పరిశోధించి ఆయన ఒక మాట అంటాడు. తనకు ఒక సంగతి అర్థమైంది తన జీవితంలో. నేను దేవునికి భయపడవాడను, నేను దేవునికి భయపడవాడను. ఈ మాట ఇక్కడ కూర్చున్న మనం చెప్పగలమా? సోదరి, సోదరుడా, కెన్ యూ సే? నీవు చెప్పగలవా ఈ మాట? నేను దేవునికి భయపడువాడను అని. ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ, అధికారాన్ని అనుభవిస్తూ, చేతిలో శక్తి కలిగి, అధికారం కలిగి, ఉన్నతమైన స్థానంలో కూర్చొని ఆయన పలికిన మాట, నేను దేవునికి భయపడువాడను అని. పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఇక్కడ దేవునికి భయపడువాడను అని చెప్పిన మాట ఎలోహిం అనే పదాన్ని వాడాడు. ఇశ్రాయేలీయుల దేవుని పేరును వాడాడు అక్కడ యోసేపు. అన్యుల పేరును వాడలేదు. వాస్తవానికి అతను ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తు దేవుళ్ళ పేరు కానీ దేవతల పేరు కానీ ఆయన నోట రాలా. బదులుగా ఆయన ఏమన్నాడంటే ఎలోహిం, దేవునికి అనే చోట ఎలోహిం, నేను సర్వశక్తిమంతుడైన దేవునికి భయపడువాడను అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ మాట సహోదరులు విన్నారు. ఆ మాట ఆ సభలో కూర్చున్న వారు కూడా బహుశా విన్నారేమో. వారిని చూచి అన్నమాట, నేను దేవునికి భయపడువాడను. ఎప్పుడైనా ఎవరితోనైనా ఈ మాట చెప్పారా? నాకు దేవుని భయం ఉంది బ్రదర్, నేను అట్లా చెయ్యను అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? నేను దేవునికి భయపడేవాడను, నేను అలా ఎలా మాట్లాడతాను? ఎవరితోనైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడవాడను. ఈ సంగతి ఆలోచన చేద్దాం. ఆయన లైఫ్ టైంలో, ఆయన జీవిత కాలంలో చాలా సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన తర్వాత తన జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుని యోసేపు చెప్పిన మాట, నేను దేవునికి భయపడువాడను. ఆధునిక క్రైస్తవ్యం యొక్క ప్రధానమైన సమస్య ఇదే, దైవ భయం లేకపోవటం. సంఘాలలో ఉన్న ఒక పెద్ద అవరోధం, భక్తి అవరోధం ఏంటి అంటే దేవునికి భయపడకపోవడం. కానీ ఒక వ్యక్తి నేను దేవునికి భయపడువాడను, నేను దేవునికి భయపడువాడను అనే ఒక గట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రజలందరికీ తానేంటో
అర్థమయ్యేలా తన చుట్టూ ఉన్న సహోదరులకు, అక్కడ కూర్చున్నటువంటి సభకు తానేంటో అర్థమయ్యేలా తన్ను తాను పరిచయం చేసుకోవడానికి ఇష్టపడ్డప్పుడు నేను దేవునికి భయపడేవాడను. జనరల్గా మన స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయి చెప్పండి? నేను ఎవడికి భయపడే టైప్ కాదు మన స్టేట్మెంట్స్. నేను ఎవడికి భయపడే టైప్ కాదు. నేను ఏమనుకున్నారో మీరు? నాకు గనక తిక్కలేసిందంటే వెనక ముందు చూడను. మన స్టేట్మెంట్లు ఇవి. ఎప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నన్ను గనక మీరు గనక నన్ను టచ్ చేశారంటే చూడు, నేను ఎవరిని చూడను, నాకు ములాజ్ ఉండదు. ఇవి మన స్టేట్మెంట్స్. ఏముండదు, మళ్ళా కొడితే అక్కడ కింద పడతాం ఒక దెబ్బకు. వెనక బలగం ఉండదు, ఒంట్లో బలం కూడా ఉండదు. మన ప్రగల్భాలు ఉంటాయే మన మాటలు, ఏమీ లేకపోయినా మనం పలికే మాటలు అవి. ఒకవేళ ఇదే మాట నేను ఎవరిని లెక్క పెట్టేవాడిని కాను అని లోకల్లో ఒక హీరో పలికాడు అనుకోండి, కింద విజిల్లు చప్పట్లు కదా, దానికి కదా ప్రశంస. కానీ ఒక భక్తుడు పలికిన మాట ఏమన్నాడు? నాకు భయం ఉంది, నేను దేవునికి భయపడుతున్నా, నేను దేవునికి భయపడుతున్నా. అది కూడా ఒక క్రూషియల్ స్టేజ్లో, ఒక ఉన్నతమైన స్థానంలో, చేతిలో అధికారము కలిగి బలము కలిగి ఏమైనా చేయటానికి శక్తివంతుడై ఉండి, తెలుసా ఏమి కావాల్సి చేయొచ్చు. ఎదురుగున్నది ఎవరు? అన్నలు. ఏమి చేయాలనుకుంటే అది చేయొచ్చు. అడ్డగించేవాడు లేడు. నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావని అడగగలిగిన దమ్మున్నవాడు కూడా కింద ఎవరు లేరు. ఆయన ఏమనలేదు తెలుసా? నన్ను ఎవ్వడేం చేసుకోలేడు అనలేదు ఆయన. నేను దేవునికి భయపడేవాడినా. అశక్తులుగా బలహీనులుగా ఆహారము కొరకు వచ్చిన అన్నలతో చెప్పిన మాట, భయముతో వణుకుతూ ఉన్నటువంటి అన్నలతో చెప్పిన మాట, చేతకాని వారుగా శక్తిహీనులుగా తన ఎదుట నిలవబడిన అన్నలతో చెప్పిన మాట, నేను దేవునికి భయపడ్డవాడిని. గొప్ప వాళ్ళతో చెప్పల మాట. ఎవరితో చెప్పాడు? తనకంటే తక్కువ వారితో. అవసరమైతే చంపేయచ్చు కూడా. అక్కడ ఎవరు యోసేపును అడగాల్సిన అవసరం లేదు, అడగగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు. కానీ ఏమన్నాడు తెలుసా? నేను దేవునికి భయపడతాను. వారిని చూచి అన్నమాట, నేను దేవునికి భయపడవాడను. దాటి వెళ్దాం. ఎందుకు మాట్లాడాడు ఈ సందర్భంలో? ఈ మాట వెనుక ఉన్నటువంటి సంగతులేంటి? కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. మరలా చూడండి, ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 42వ అధ్యాయం 42వ అధ్యాయం ఆ వచనాన్ని చదువుదాం. 7వ వచనం, 42వ అధ్యాయం 7వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరు ఎక్కడ నుండి వచ్చితిరని అడిగాను. అందుకు వారు, ఆహారము కొనుటకు కనాను దేశం నుండి వచ్చితిమి అనిరి. 9వ వచనం చూడండి. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలను జ్ఞాపకము చేసుకొని అనే మాట. వారిని చూసినప్పుడే యోసేపుకి గుర్తొచ్చింది ఏంటి చెప్పండి? తాను కనిన కలలను జ్ఞాపకం చేసుకొని వారిని చూసి. హలో వినాలి. మీరు సరిగ్గా వినకపోతే వర్తమానం అర్థం కాదు. అన్నిటికంటే ముందు ఇక్కడికి రావటానికి కారణాల నేపథ్యం తెలుసు కదా, మనకు ఐడియా ఉందా? ఇక్కడికి ఎలా వచ్చాడు యోసేపు? అన్నలు కొట్టారు, ద్వేషించారు, అమ్మివేశారు. చేసింది ఎవరు? అన్నలు. ఇప్పుడు ఎక్కడున్నారు? పాదాల దగ్గర ఉన్నారు. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి, 42వ అధ్యాయం 6వ వచనం చూడండి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు. గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేశారు. ఇందాక మనం నేలను మోపేమే ఆరాధనలో. అట్లా నేలను మోపి యోసేపుకి ఏం చేశారు? వందనం చేశారు. ఆ దృశ్యాన్ని చూసి యోసేపు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? తాను కనిన కలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమిటా కళ? చూడండి, 37వ అధ్యాయానికి రండి. ఆదికాండం 37వ అధ్యాయం
37వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. లేకపోతే 7వ వచనం చూడండి. అదేమనగా, ఒక కల కనెను, మీరు వినండి అన్నాడు 6వ వచనంలో. కలను చెప్పాడు 7వ వచనంలో, అన్నలతో చెప్తున్నాడు. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పాను. అందుకు అతని సహోదరులు ఏమన్నారు, నీవు నిశ్చయముగా మమ్మనేలేదవా, మా మీద నీవు అధికారి వగుదు అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతని మీద మరింత పగబట్టిరి. 11వ వచనం, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. మరలా రండి 19వ వచనం, యోసేపు వెళ్ళాడు అరణ్యములో వారికి ఆహారం ఇవ్వటానికని. 19వ వచనం, వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము, అప్పుడు వీని కలలేమేగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకోండి. ఇది జ్ఞాపకం చేసుకున్నది. కళను జ్ఞాపకం చేసుకుని అంటే చూసినవా అని అనుకోలేదు. వాళ్ళు ఏమన్నారు, నీ కలలేమగునో చూద్దాం, వీని కలలేమగునో చూద్దాం అని యోసేపును అమ్మి కొట్టి మిద్యానీయులకు అమ్మి వేశారు, ఇష్మాయిలీయులకు అమ్మి వేశారు. వాళ్ళు అనుకున్నారు యోసేపు లేడనుకున్నారు, యోసేపును హతము చేశామనుకున్నారు. కానీ ఈ ఈ ఈ సమస్యలన్నిటి నుండి కాపాడబడి ఆరోగ్యముగా నిలబడి సింహాసనం మీద కూర్చొని చెప్తున్నమాట ఏమని, నేను దేవునికి భయపడవాడిని. ఇలా చెప్పమంటారా? ఇది కాపాడబడిన వాని సాక్ష్యం. నెంబర్ 1, నేను దేవునికి భయపడువాడను అనే ఈ మాట పలుకుతున్న వ్యక్తి ఎవరు? కాపాడబడిన వాని సాక్ష్యం, దేవుని చేత కాపాడబడిన వాని సాక్ష్యం. ఏమంటాడు అంటే, నేనెందుకు కాపాడబడ్డానో తెలుసా, నా కలలు ఎందుకు నిజమయ్యాయో తెలుసా, నన్ను మీరు ఎందుకు హతము చేయలేకపోయారో తెలుసా, నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను మీరెందుకు పాడు చేయలేకపోయారో తెలుసా. కారణం ఏంటో తెలుసా? నేను దేవునికి భయపడవాడిను. కాపాడబడి తప్పించబడి రక్షించబడి క్షేమముగా ఉండి యోసేపు చెప్తున్నమాట, నేను దేవునికి భయపడవాడను. ప్రియులరా, దేవుని భయం అన్నది జీవిత సమస్యలన్నిటి నుండి మనల్ని కాపాడుతూ తీసుకొస్తుంది. యోసేపు కాపాడబడటానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? తాను దేవునికి భయపడ్డాడు. అన్నల దగ్గర దేవునికి భయపడ్డాడు. అమ్మివేయబడ్డప్పుడు దేవునికి భయపడ్డాడు. అన్నిటికంటే ముఖ్యంగా పోతీఫరు గృహంలో, అన్నిటికంటే ముఖ్యంగా పోతీఫరు గృహంలో. చూడండి, ఆ సందర్భాన్ని మనం చదువుదాం. 39వ అధ్యాయం 39వ అధ్యాయం 7వ వచనం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందను. ఎవ్వరూ లేరు యోసేపు తప్పు చేస్తే చూసేవారు, కానీ యోసేపు దేవునికి భయపడ్డాడు. యోసేపు దేవునికి భయపడ్డాడు. యోసేపు కాపాడబడటానికి గల ఒకే ఒక కారణం దైవ భయం. సింహాసనం మీద వచ్చి కూర్చొని కాపాడబడి యోసేపు చెప్తున్నమాట, నేను దేవునికి భయపడవాడిను. పిల్లరా, ఈ మధ్యాహ్న కాలం ఒక శ్రేష్టమైన సత్యం ఇక్కడ ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. నీవు దేవునికి భయపడితే, వింటున్నారా అమ్మా? యా నీవు దేవునికి భయపడితే నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలను
పాడు చేయగలిగిన వాడు ఎవడు ఉండడు. దేవుని ప్రణాళికను దాటి, నీ పట్ల దేవునికి ఉన్న చిత్తాన్ని దాటి నీకు హాని చేసి నీ వెళ్ళాల్సిన స్థానానికి వెళ్ళకుండా ఆపగలిగిన వారెవరు ఉండరు. దేవుని ప్రణాళిక ఏంటి? యోసేపు జీవితంలో ఐగుప్తు సింహాసనం మీద కూర్చోవటం. మీ పనులు నా పనకు సాష్టాంగ పడతాయి. యవ్వన ప్రాయంలోనే 17 ఏళ్ల యవ్వనునికి దేవుడు ఎప్పుడో బయలుపరిచాడు, యోసేపు నీవు సింహాసనం మీద కూర్చుంటావు, యోసేపు సూర్యచంద్రులు నీకు నమస్కారం చేస్తారు, వారి పనులు నీ పనకు సాష్టాంగ పడతాయని 17 ఏళ్ల ప్రాయములోనే దేవునికి ఉన్న సంకల్పాన్ని యోసేపుకు చెప్పాడు. కలల ద్వారా ఆ కలలు నెరవేరుతాయన్న నమ్మకం యోసేపుకుంది. వినండి, నీ పట్ల నా పట్ల దేవునికున్న ప్రణాళికను, దేవునికున్న సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని ఎవరూ పాడు చేయలేరు. ఎప్పుడు? మనము దేవునికి భయపడుతూ జీవించినంత కాలం. హర్డిల్స్ ఏవైనా, సమస్యలు ఏవైనా, ఇబ్బందులు ఏవైనా, కష్టాలు ఏవైనా, నష్టాలు ఏవైనా, వీటన్నిటినీ దేవుడు ఎప్పుడు తప్పిస్తాడో తెలుసా? మనము దేవునికి భయపడ్డప్పుడు. డౌటా మీకేమైనా? చూడండి, జ్ఞాని అయిన సొలొమోను ఒక పరిశోధన చేసి, ఒక విశేషమైన పరిశోధన చేసి తన జీవిత కాలంలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? 8వ అధ్యాయం 12వ వచనం. పాపాత్ములు, ఆ మాటలు కొంచెం మనసు పెట్టి చదవండి. హలో, ఆ మాటలు కొంచెం మనసు పెట్టి చదవండి. 8:12. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని సన్నిధి యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు? క్షేమంగా ఉంటారు. మరలా చూడండి 13వ వచనం కింద భాగం కూడా. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. నా పరిశోధనలో తెలిసిన సత్యం ఇదే. దేవునికి భయపడేవాడు కాపాడబడతాడు. దేవునికి భయపడేవాడిని ఎవరు ఎలాంటి హాని చేయలేరు. దేవునికి భయపడేవాడి పట్ల దేవునికి ఉన్న సంకల్పాన్ని ఎవ్వరూ పాడు చేయలేరు. యోసేపు సింహాసనమును ఎక్కకుండా అడ్డగించగలిగిన వాడు భూమి మీద ఎవడు ఉండడు. యోసేపు దేవునికి భయపడినంతకాలం. అర్థమవుతుందా? నీవు నేను దేవునికి భయపడినంతకాలం నిన్ను నన్ను దేవుని సంకల్పం మన జీవితాల్లో నెరవేర్చబడకుండా అడ్డగించగలిగిన వాడు ఎవడు ఉండడు. వాళ్ళు నన్ను తొక్కారు, వీళ్ళు నన్ను పైకి రానియరు, వీళ్ళు నన్ను నిరోధిస్తారు. వాళ్ళు ఏమన్నారు? వీని కలలు ఏమగునో చూద్దాం రండి, వీని కలలు ఏమగునో చూద్దాం రండి. వీడు మాపై ఏలుబడి చేస్తాడా? వీడు మమ్మను పరిపాలిస్తాడా? కొట్టారు, గుంటలో వేశారు, అమ్మి వేశారు, అయిపోయా అనుకున్నారు. తాత్కాలికంగా వారు తాము గెలిచామని భ్రమపడ్డారు. వారికి అర్థం కాని సంగతి దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని, దేవునికి భయపడేవాడి పట్ల దేవునికి ఉన్న ఆలోచన ప్రణాళికను ఎవ్వరూ ఏమీ చేయలేరు. దయచేసి ప్రయత్నం కూడా చేయొద్దు. అర్థమైందా? దైవ భయము కలిగిన ఒక వ్యక్తికి విరోధంగా, వింటున్నారా ఈ మాట? దైవభక్తి కలిగిన ఒక వ్యక్తికి విరోధంగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రణాళికలు రచించినా ఏమీ కాదు, ఏమీ జరగదు. దావీదును అడ్డగించలేదా సౌలు? ఆపాడా సింహాసనం మీదకి వెళ్లకుండా? మరి ఎందుకు భయపడాలి? ఒక మాట చెప్పమంటారా? దేవునికి భయపడుతూ బ్రతికినంత కాలం మనము సురక్షితం. మనల్ని ఎవరు ముట్టుకోలేరు. ఇది నిజం.
మన భక్తిని కాపాడుకుంటూ దేవునికి భయపడుకుంటూ ప్రతి క్షణం ఎవ్రీడే ప్రతి క్షణం దేవునికి భయపడుతూ బ్రతికినంత కాలం మనం సురక్షితం. ఎవ్వరూ ఏం చేయలేరు. ఇది నిజం. ఎవరి మాటలు ఏం చేయలేవు, ఎవరి ద్వేషం ఏం చేయలేదు, ఎవరి నిరాకరణ ఏం చేయలేదు. నిందించబడలేదా యోసేపు? నింద యోసేపును సింహాసనానికి వెళ్లకుండా ఆపగలిగిందా? ద్వేషించబడలేదా యోసేపు అన్నల చేత? వారి ద్వేషం యోసేపును సింహాసనానికి వెళ్లకుండా ఆపగలిగిందా? హింసించబడలేదా యోసేపు? వారి హింస యోసేపును సింహాసనానికి వెళ్లకుండా ఆపగలిగిందా? ఒక మాట, నేను దేవునికి భయపడినంతకాలం, నేను మళ్ళీ చెప్తున్నాను, నీవు దేవుడికి భయపడినంతకాలం నీవు కాపాడబడతావు, నువ్వు తప్పించబడతావు. భక్తిహీనులకు క్షేమము లేదు, కానీ దేవుని సన్నిధికి భయపడే వారికి ఏముంది? క్షేమం ఉంది. ప్రభువు నన్ను విడిచిపెట్టినాడు, పట్టించుకోడు నన్ను, అన్ని వాళ్ళకే నన్ను వదిలేసినాడు, నా చుట్టూ కంచెను కొట్టేశాడు. స్ట్రైట్గా ఒక క్వశ్చన్, దైవ భయం ఉందా? దైవ భయం ఉందా? ఒక భక్తుడు అంటాడు, నేను ఒక కామెంటరీ చదివాను, అంటే నాకు ఇక్కడ ఆ మాట చెప్పడానికి, ఆ తలంపు చెప్పడానికి ఇక్కడ సూట్ అవ్వలేదు, కానీ నా ధ్యానానికి అతని తలంపు సహాయపడలేదు. కానీ నేను ఒక కామెంటరీలో చదివాను. నేను అతని పేరు నాకు గుర్తు, ఫిట్జిమర్ ఏదో ఒక పేరుంది, నా మొబైల్లోనే ఉంది అన్నీ దాదాపు. అక్కడ ఒక మాట అంటాడు ఆయన, యోసేపు ఆయన కొన్ని పాయింట్స్ చాలా బాగా రాశాడు. తనను తాను తన హృదయాన్ని పరిశోధించుకొని చెప్పిన మాట అది. సెర్చ్ చేసి తన హృదయాన్ని పరిశీలించి ఆయన చెప్పిన మాట ఏమనంటే, లోపలికి చూసుకొని తనకు అర్థమై, నేను దేవునికి భయపడేవాడిని, నిదానించి పలికాడు ఆ మాట. అంటే ప్రతి దినం ఆయన ఇంకొక మాట అంటాడు, ప్రతి దినము పరిశోధించుకునేవాడు, నేను దేవునికి భయపడుతున్నానా లేదా అని ఎవ్రీడే తనను తాను ప్రశ్నించుకునేవాడు అంటాడు ఆయన. జాగ్రత్తగా ఉండేవాడట. ఎక్కడైనా దైవ భయాన్ని కోల్పోతున్నానా అని వణుకుతూ ప్రతిదినం బ్రతికాడట యోసేపు. జ్ఞాపకం పెట్టుకోండి. కాపాడబడిన వాని సాక్ష్యం ఇది. తప్పించబడి, శ్రమలన్నిటి నుండి తప్పించబడి, సమస్యలన్నిటి నుండి విడిపించబడి, క్షేమాన్ని అనుభవిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను దేవునికి భయపడినవాడను. సో ఒకటి క్లియర్ మనకు, ఏంటది? దైవ భయం మన అంతరంగాల్లో ఉన్నంతకాలం మనం కాపాడబడతాం. మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, మనల్ని తాకలేరు, మనల్ని ముట్టలేరు. ఏం చేయలేవమ్మా. వ్యక్తులు మాత్రమే కాదు, అనారోగ్యం ఏం చేయలేదు, నిందలు ఏం చేయలేవు, తిరస్కారాలు ఏమి చేయదు, ఎవరు ఏమి చేయరు, ఏది ఏం చేయదు. చనిపోయే పరిస్థితి వచ్చిందా, విపరీతమైన కష్టంలో కూరుకుపోయామా, దేవునికి భయపడినంతకాలం కాపాడబడతాం. ఆయన సంకల్పం నా జీవితంలో నెరవేర్చబడేంత వరకు, నేను దేవునికి భయపడుతూ జీవించినంతకాలం నేను కాపాడబడతా, నేను తప్పించబడతా. దైవ భయాన్ని దాటి బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడైతే విచ్చలవిడితనాన్ని, స్వేచ్ఛ ప్రపంచాన్ని కోరుకుంటామో అక్కడ ప్రమాదం ఉంది, అక్కడ ప్రమాదం ఉంది. దైవ భయము కింద బ్రతికినంత కాలం కాపాడబడతాం. ఎప్పుడైతే స్వేచ్ఛ ప్రపంచాన్ని కోరుకుంటామో, దైవ భయానికి దూరంగా బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోతామో అక్కడ మనకు క్షేమం లేదు, అక్కడ మనకు కాపుదల లేదు. దేవుని సరిహద్దులను దాటి వెళ్ళిన వారు ఉన్నారు తెలుసా బైబిల్లో. దైవ భయాన్ని విడిచేసి విచ్చలవిడితనాన్ని కోరుకొని స్వేచ్ఛా జీవితాన్ని ఆశించి దేవుని పక్కకు నెట్టివేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి ప్రయత్నం చేసి నష్టపోయిన వారు ఉన్నారు. ఒక్కరు చెప్తారా? గుర్తొస్తారు ఎవరైనా? మీకు చెప్తారు ఎవరైనా? తమ కంచెను కొట్టేసుకొని వెళ్ళిపోయిన వారు, దైవ భయాన్ని వదిలేసి దేవునికి భయపడకుండా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా పాపాన్ని చూస్తూ పాపం చేస్తున్న వారి మధ్య వారి జీవితాన్ని కొనసాగించి
నష్టపోయిన వారు, భద్రతను కోల్పోయిన వారు ఎవరున్నారు చెప్పండి? సంసోన్. ఇంకా లోతు. ఎగ్జాక్ట్లీ, లోతు. 14వ అధ్యాయములోనే 13వ అధ్యాయంలో వెళ్ళిపోయాడు. వినాలి బాగా. 13వ అధ్యాయంలోనే సొదొమకు వెళ్ళిపోయాడు. 14వ అధ్యాయంలో దాసునిగా చెరపట్టబడ్డాడు. అప్పటికైనా బయటికి రావాల్సిందే. రాజులు వచ్చి లోతును పట్టుకొని వెళ్ళినప్పుడు, దాసునిగా చెరపట్టబడినప్పుడు అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని లోపలికి రావాల్సింది. మరలా అబ్రాహాం దగ్గరికి రాలా. మరలా సొదొమకు వెళ్ళిపోయాడు. సొదొమ మధ్యలో గవిని దగ్గర కాపురం ఉండడం మొదలుపెట్టాడు. ప్రభు కనికరము చూపాడు కాబట్టి లోతు కొంత దైవ భయం కలిగిన వాడు కాబట్టి కాపాడబడ్డాడు. లోతు భార్య, సొదొమ గొమొర్రాలోని ప్రజలు అమ్మా దైవ భయానికి దూరంగా ఉంటే భద్రత ఉండదు. దేవునికి భయపడని వానికి కాపుదల ఉండదు, రక్షించేవాడు ఉండడు. విచ్చలవిడి జీవితాన్ని కోరుకుంటే, స్వేచ్ఛ ప్రపంచాన్ని ఆశిస్తే, నాకిష్టం వినాలి నాకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా, దేవునికి భయం లేకుండా, దేవునికి భయపడకుండా, విచ్చలవిడిగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఇష్టం వచ్చినట్టుగా బతికితే కాపాడేవాడెవడు ఉండడు. మనల్ని తప్పించేవారు ఎవరు ఉండరు. మనకు భద్రత ఇవ్వగలిగిన వ్యక్తి ఇంకెవరు ఉండరు. దైవ భయం సురక్షితమైన స్థానం. దేవునికి భయపడినంతకాలం భద్రంగా, సురక్షితంగా, క్షేమంగా ఉంటాం. దాటిపోయారా, కాపాడేవాడు ఉండడు. దేవుని భయాన్ని విడిచి వెళ్ళిపోయారా, కాపాడేవాడు ఉన్నాడు. ప్రసంగి చెప్పింది అదే, సొలొమోను చెప్పింది అదే. భక్తిహీనులకు క్షేమము లేదు. భక్తిహీనులకు క్షేమము లేదు. ఎందుకని? భక్తిహీనులకు ఎందుకు క్షేమం ఉండదు? చూడండి, ఒక్క మాట చదివి 16వ కీర్తనలో ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను. 16వ కీర్తన, కీర్తనల గ్రంథం 16వ కీర్తన, ఆ మాట నేను చదివి కొంచెం ముందుకెళ్తాను. తర్వాత విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఆ మాట గుర్తొస్తూ ఉంది, ఇప్పుడు చదువుతూ ఉండగానే ఆ మాట జ్ఞాపకం వచ్చింది. 16వ కీర్తన 3వ లేకపోతే 2వ వచనం చూడండి. 16వ కీర్తన 2వ చరణం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అన్నాడు. ఎవరు క్షేమాధారం లేరు? ప్రభువు కంటే మనకు క్షేమాధారం ఏది లేదు. తర్వాత రండి, ఇప్పుడు 4వ చరణానికి రండి. యెహోవాను విడచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడచి, దైవ భయాన్ని వదలి ఇష్టం వచ్చినట్టుగా జీవించేవానికి క్షేమం ఉండదు, శ్రమలు విస్తరిస్తాయి. దేవా, నీకంటే నాకేది క్షేమాధారం లేదు. దేవునికి భయపడుతూ బ్రతుకుదాం, కాపాడబడతాం, అంతే. అదొక్కటే సూత్రం. ఇప్పుడు చెప్పండి, ఈ మాట ఎవరిది? కాపాడబడిన వాని సాక్ష్యం. ఎవరైతే కాపాడబడతారో దాని వెనక ఉన్న ఒకే ఒక సూత్రం ఏంటో తెలుసా? వారెవరని అర్థం? వారు దేవునికి భయపడేవారు. వారు దేవునికి భయపడేవారు, అంతే. రెండవది చూద్దాం, చూడండి. 42వ అధ్యాయం ఆదికాండం. రెండవ విషయాన్ని ఆలోచించేద్దాం. ఒకటి, దేవునికి భయపడిన వాని సాక్ష్యం, లేకపోతే కాపాడబడిన వాని సాక్ష్యం. నేను దేవునికి భయపడేవాడను అనే మాట. 42వ అధ్యాయం మరొక్క వచన భాగాన్ని మనం చదువుదాం. 9వ వచనాన్ని మరలా చదువుదాం, చూడండి. లేకపోతే 5వ వచనం ముందుగా చదువుదాం. కరువు కనాను దేశంలో ఉండేను కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చి, అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు. ఐగుప్తు దేశం అంతటి మీద, ఆ మాటలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. బైబిల్ కొన్ని విషయాలు చాలా క్లియర్గా రాస్తుంది. ఐగుప్తు దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలకు ధాన్యము అమ్మకం చేయవాడు. హీఈస్ ద ఓన్లీ పర్సన్, ఇంకెవరూ లేదు. అతడే దేశమంతటి మీద, అతడు మాత్రమే
దిక్కు ఎవరు చెప్పండి? యోసేపే దిక్కు. ఇలా చెప్పంటారా? ఇప్పుడు ఆయన అధికారి అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ మాట పలుకుతున్న వ్యక్తి ఎవరు చెప్పండి? ఇది కాపాడబడిన వాని సాక్ష్యం మాత్రమే కాదు, ఇది హెచ్చించబడిన వాని సాక్ష్యం. హెచ్చించబడిన వాడై అధికారము మీద, ఆ సింహాసనం మీద కూర్చొని అధికారము చెలాయిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను దేవునికి భయపడవాడను. ఇప్పుడు చెప్పండి, హెచ్చింపు వెనకాల సూత్రం కూడా ఏంటి చెప్పండి? దైవ భయమే, దేవునికి భయపడమే. ఇది హెచ్చింపబడిన వాని సాక్ష్యం. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానానికి వెళ్ళి హెచ్చించబడి అక్కడుండి పలుకుతున్న సాక్ష్యం. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నత స్థానాల్లో ఉంటూ మేము కూడా దేవునికి భయపడేవాడమని దేవుని విడిచిపెట్టిన వాళ్ళు చెప్తే ప్రమాదం, జాగ్రత్త. నీకు తెలుసు నువ్వు దేవునికి భయపడేవాడవా కాదా నీకు తెలుసు. లోక మహిమను, లోక అధికారాన్ని ఎవరిస్తారో తెలుసా? ఎవరు ఇవ్వగలరు? అది కూడా చూద్దాం. దాన్ని చూసుకొని ఇక్కడికి వద్దాం మళ్ళీ మనం. ఇది కొంచెం క్లారిఫికేషన్ మనకు అవసరం. లూకా సువార్త 4వ అధ్యాయానికి రండి. మేము బైబిల్ కాలేజీలో దాన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఈ మధ్యలో మేము దాన్ని ఆలోచన చేసాం. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చూద్దామా? 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారమంతయు రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవ్వనికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును అన్నాడు. అంటే ఎవరు ఇస్తారు చెప్పండి అధికారం? అపవాది కూడా ఇవ్వగలడు. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రభువును పూర్తిగా వదిలేసి అయ్యా వినండి, భక్తిని పూర్తిగా విడిచిపెట్టి ప్రార్థన లేకుండా, ధ్యానము లేకుండా, దేవునితో ఏమాత్రము సంబంధం లేకుండా ఉన్నతమైన స్థానాల్లో ఉంటూ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆధిక్యతలు అనుభవిస్తూ దీవించబడుతూ నేను దేవునికి భయపడువాడను అనుకుంటే నవ్వుతారు అందరు జనాలు. అంతే కదా? ఎవరిచ్చారు? దేవుణ్ణి విడిచిపెడితే అపవాది నీకు అధికారం ఇవ్వటానికి సిద్ధం. వాడికి మొక్కితే రాజ్యం ఇవ్వటానికి వాడు సిద్ధం. అక్కడ కూడా ఉంది అధికారం. అపవాది చేత కూడా అధికారం అనుగ్రహించబడుతుంది. నువ్వు దేవుని విడిచిపెట్టు, నేను నీకు ఇస్తా అంటాడు. కానీ వాడి ప్రమాణాలను ఎప్పుడు వాడు కాపాడుకోలేదు, గుర్తుపెట్టుకోండి. అపవాది తన ప్రామిసెస్ను ఎప్పుడు దాన్ని కాపాడుకోలేదు. హామీ ఇచ్చి నెరవేర్చిన దాఖలాలు వాడి జీవితకాలం లేదు. అతను చేసేది ఏంటి చెప్పండి? అబద్ధం, మోసం. జ్ఞాపకం పెట్టుకోండి. కానీ యోసేపు ఇప్పుడు అధికారం మీద కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చొని చెప్తున్నమాట, ఇతడు దేవుని చేత పూర్తిగా స్వచ్ఛంగా కేవలం దేవుని చేత హెచ్చించబడి అక్కడ కూర్చొని ఆ హెచ్చింపబడిన వాడు పలికిన మాట, నేను దేవునికి భయపడవాడును. ఇది కొంచెం మనం నెమ్మదిగా ఆలోచన చేయాల్సిన మాట. చూద్దాం, చూడండి. ఈ దేవునికి భయపడేవారు హెచ్చించబడతారా? ఎట్లా హెచ్చించబడతారు? యోసేపు హెచ్చించబడటానికి దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. దేవుని భయమే. కానీ ఈ దేవుని భయం ఎన్ని కోణాల్లో కనబడుతుంది తెలుసా? మొట్టమొదట మనం చూడాల్సింది, మనం వెళ్ళాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరకు మనం వెళ్ళాలి. జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు వారు మోకరిల్లి ఉన్నారు. ఇది నా ఘనత కాదు, నేను భయపడిన కారణాన దేవుడు నాకు ఇచ్చిన ఫలితమని యోసేపుకు క్లియర్గా తెలుసు. దాని వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయి. చూద్దాం. నేను వరుసగా జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 22వ అధ్యాయానికి రండి. దేవుని భయం మన హెచ్చింపుకు కారణం అనటానికి నేను కొన్ని రుజువులు నేను లేఖనాల్లో నుండి నేను జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయం ఆదికాండం. ఎవరున్నారు 22వ అధ్యాయంలో? అబ్రహాం ఉంటాడు. రైట్. ఏ సందర్భం అది? ఆ ఇస్సాకుకు బలి అర్పించిన సందర్భం. ఇప్పుడు చదువుదామా ఆ మాట? ఆ ప్రభువే అన్నమాట. 12వ వచనం. అప్పుడు ఆయన
ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమీయూ చేయకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుతి లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని. ఆ సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అబ్రహాము గురించి. అబ్రహామా, నువ్వు దేవునికి భయపడువాడవు అన్నాడు. ఫలితం ఏంటి చూడండి. ఆయన దేవునికి భయపడిన కారణాన 17వ వచనం చూడండి. 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. అక్కడి నుంచి పట్టుకోండి. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నవాని యెహోవా సెలవిచ్చాను. నీవు దేవునికి భయపడిన కారణాన నీ సంతతి శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటుంది. పైన ఏమన్నాడు? నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేది. ఎవరైనా ఈ మాట పలికింది దేవుడు. ఎవరికి ఆశీర్వాదం? అబ్రహాముకు. ఎందుకు ఆశీర్వాదం? దేవునికి భయపడిన కారణాన. ఏంటి ఆశీర్వాదం? ఆశీర్వాదమే మన పాఠం. ఏంటి ఆశీర్వాదం? నీ సంతతి విస్తరిస్తుంది. నీ సంతతి శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటుందంటే అర్థం ఏంటి? వారు హెచ్చించబడతారు, వారు ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు, వారికి విజయాలు ఉంటాయి అని అన్నాడు. ఎవరితో అన్నాడు? అబ్రహాము. అబ్రహాం ఎవరు? యోసేపుకు అబ్రహాముకున్న సంబంధం ఏంటి? అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు కుమారుడు ఎవరు? యోసేపు. ఇప్పుడు చెప్పండి, యోసేపు హెచ్చించబడ్డానికి కారణం ఏంటి? చెప్పాలి. యోసేపు హెచ్చించబడ్డానికి గల కారణం ఏంటి చెప్పండి? వారి పితరులు భయపడ్డారు, అబ్రహాము భయపడ్డాడు. అబ్రహాము భయపడితే అంటే మా తాతలు గొప్ప భక్తులు, మేమెందుకు దీవించబడలేదు అంటారేమో. వాళ్ళ పుణ్యమే ఇట్లున్నాం మనకు తెలియదు అది. మీ తాతలు మీ ముత్తాతలు భక్తిపరులు అయితే కాబట్టి ఇట్లున్నాం, మనకు తెలియదు అది. మనల్ని ఒరిజినల్గా అందరినీ పక్కన పెట్టి నిన్ను ఒక్కరిని చూస్తే ఒక్క తను పంపించేస్తాడు నిన్ను నన్ను ఆయన లెక్కకి. వాస్తవానికి దీవించబడుతున్నామంటే వాళ్ళ భక్తి, మన పితరుల భక్తి. జ్ఞాపకం పెట్టుకోండి. అబ్రహాం భయపడ్డాడు. అబ్రహాము భయపడిన కారణాన సంతానాన్ని దీవిస్తానన్నాడు. ఇప్పుడు వింటున్నారా ఒక మాట? నేను దేవునికి భయపడితే ఎవరికి ఆశీర్వాదం చెప్పాలి? నా సంతతికి క్షేమం. మీకు తెలుసా సంగతి తల్లిదండ్రులారా? దేవునికి భయపడితే మీ పిల్లలు దీవించబడతారు. నీ వృత్తిలో, నీ వ్యాపారములో, నీ విద్యలో, నీ సామాజిక జీవితంలో దేవునికి భయపడు, నీ పిల్లల్ని దీవిస్తాడు ఆయన. దానికి రుజువు ఎవరు? యోసేపు. దానికి రుజువు ఎవరు? ఇస్సాకు. దానికి రుజువు ఎవరు? యాకోబు. వాళ్ళు తోకలుగా బతకలా. ఇస్సాకు ప్రపంచంలో మొత్తం కరువు ఉంది, ఇస్సాకు దగ్గర కరువు లేదు. గెరారులో 26వ అధ్యాయంలో. అందుకని ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది తెలుసా? చూద్దామా? చూడండి, రండి. ఆ మాట కూడా మనం చదువుదాం. 31వ అధ్యాయం 42వ వచనం చూద్దామా? 31వ అధ్యాయం 42వ వచనం చదువుతారా? నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు. ఎవరు భయపడిన దేవుడు? ఇస్సాకు భయపడిన దేవుడు. అబ్రహాము భయపడ్డాడు ఎవరికి? దేవునికి. హెచ్చించబడ్డాడు. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? ఇస్సాకు భయపడ్డాడు. ఈ మాట పలుకుతున్నది ఎవరు భయపడుతూ? ఈ మాట పలుకుతున్నది ఎవరు భయపడుతూ? యాకోబు పలుకుతున్నాడు ఆ మాట. యాకోబు భయపడిన దేవుడు. యాకోబుకు భయపడిన దేవుడు కాదు, చదివేటప్పుడు జాగ్రత్త. అబ్రహాము భయపడిన దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, యాకోబు భయపడిన దేవుడు. ఇప్పుడు ఎవరైనా మొత్తం వంశమే వణికింది, భయపడింది. పితరులుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అంటే భక్తిలో ఆడ పైన కనబడతారు ఇప్పటికే. ఆ దీవెన కారణం ఏంటి? దైవ భయం. ప్రియులారా,
దేవుని భయము తెచ్చే ఆశీర్వాదాలు చిన్నవి కావు. యవన తమ్ముడు చెల్లి, చిన్న పిల్లలారా, వృద్ధులారా, పెద్దలారా, అందరితో ఒక మాట, దేవుని భయము తెచ్చే ఆశీర్వాదాలు చిన్నవి కావు. దేవునికి భయపడితే నువ్వు పైకి వెళ్తావు, ఉన్నతమైన స్థానంలో కూర్చునబెడతాడు ఆయన. నిన్ను దీవిస్తాడు, నీ సంతతిని దీవిస్తాడు. యోసేపు హెచ్చింపుకు, యోసేపుకు దేవుడికి భయపడినంత మాత్రమే కాదు, యోసేపు పితరులు కూడా భయపడ్డారు. వారి ఫలితమే కుమారులు హెచ్చించబడ్డారు. తల్లిగా, వింటున్నారా, వినండి మాట, తల్లిగా తండ్రిగా నీ విచ్చలవిడి జీవితం నీకు, నీ సంతానానికి శాపం, నష్టం. గుర్తుపెట్టుకోండి. తల్లిగా తండ్రిగా భయపడుతూ బతకండి. నాకు, నా సంతానానికి క్షేమం, ఆశీర్వాదం. హెచ్చిస్తాడు ఆయన. హెచ్చింపు ఎందులో ఉంది? దైవభయంలో ఉంది. హెచ్చింపు దైవభయములో నుండి వచ్చేది. ఆ మాట చెప్పాడు కూడా దేవుడు, ముందుగానే చెప్పాడు. చదవండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని 4:10 చదువుతున్నది. చదువు నాన్న. అక్కడ నుండి చదవండి. అక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా గమనించండి. చూస్తున్నారా? బైబిల్ తెరిచారా? చూడండి, ఇప్పుడు చూడండి. 4:10. నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. మీరు భయపడ నేర్చుకోండి, మీ పిల్లలకు కూడా చెప్పండి. ఆ దేశంలో బ్రతుకు దినములన్నీ మీరు దీవించబడాలంటే పై వచనాలు అవే. ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను. అయితే కండిషన్ ఏంటంటే మీరు నాకు భయపడ నేర్చుకోండి, మీ పిల్లలకు ఆ భయాన్ని నేర్పండి. దీవించే బాధ్యత ఎవరిది? దేవుని. ఇప్పుడు చెప్పండి, నేను దేవునికి భయపడువాడను అని చెప్పిన మాట ఎవరిది? ఇది హెచ్చించబడిన వారి సాక్ష్యం. నేను కూడా దేవునికి భయపడువాడను అంటే కాదు. హెచ్చించబడి ఉన్నతమైన స్థానంలోనికి ప్రభు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుండి చెప్పాడు, బ్రదర్, నేను ఈ స్థానంలోకి ఎలా వచ్చానో తెలుసా? నేను ఎందుకు ఈ దేశం మీద అధికారిగా ఉన్నానో తెలుసా? మీరెందుకు నా ముందు మోకరిల్లారో తెలుసా? నేను దేవునికి భయపడ్డాను. దాని ఫలితమే ఈ హెచ్చింపు. ఇప్పుడు చెప్పండి, దేవుని భయం ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఇది కాపాడబడిన వారి సాక్ష్యం. సమస్యలు, సవాళ్ళు, ఇబ్బందులు, నిందలు, తిరస్కారాలు, కుట్రలు, పన్నాగాలు ఏవైనా కానివ్వండి, ఏం చేయలేవు. మనము దేవునికి భయపడుతూ బ్రతికినంతకాలం నేను హాని చేయగలను, నేనేం చేయలేను. ఎందుకు అంటే నేను దేవునికి భయపడవాను. నేను తిరిగి ప్రతికీడు చేయగలను, నేనేమి చేయను. ఎందుకో తెలుసా? నేను దేవునికి భయపడవాను. హెచ్చించే బాధ్యత ఎవరిది? ఆయనది. కాపాడే బాధ్యత ఎవరిది? ఆయనది. సో 2 విషయాలు అయిపోయాయి. ఒకటేంటి చెప్పండి? నేను దేవునికి భయపడువాడను అని పలికిన ఈ యోసేపు ఎవరితను? కాపాడబడిన వాని సాక్ష్యం. రెండవది ఏంటి? హెచ్చించబడిన వాని సాక్ష్యం. మూడవది చూడండి, ఆ మాట చదివి మనం ముందుకెళ్దాం. 42వ అధ్యాయం ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం చూద్దామా? ఇందాక మనం చదువుకున్నామే ఆ వచన భాగం. 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. ఎందుకు చెప్పాడో తెలుసా మాట? ఎందుకు చెప్పింటాడు చెప్పండి ఆ మాట?
అంతకంటే ముందు కొన్ని జరిగాయి. ఎక్కడ? 42వ అధ్యాయం 9వ వచనం నుండి 16వ వచనం వరకు జరిగాయి. మాటికి ఏమన్నాడు? దాని వెనకాల కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమన్నాడు? మీరు వేగు చూడ్డానికి వచ్చారన్నాడు. ఎందుకని? యోసేపును కూడా ఏమనుకున్నారు తెలుసా వాళ్ళ అన్నలు? మా తండ్రికి వేగు చూసేవాడు ఇతను, మా తండ్రికి వేగు చూసేవాడు అంటే మా తండ్రికి సమాచారాన్ని తీసుకెళ్లేవాడు అని యోసేపును అనుమానించారు వారు. ఇప్పుడు వాళ్ళని అంటున్నాడు, మీరు వేగు చూడడానికి వచ్చారు కదా, మీరు వేగు చూడడానికి వచ్చారు అని. 3 రోజులు 10 మందిని తీసుకుని చెరసాల్లో వేశాడు. 3 రోజులు చెరసాల్లో వేశాడు. 3వ రోజు చెరసాల్లో వేయబడిన తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు 10 మంది గజ వణుకుతున్నారు. 3 రోజులు చెరసాల్లో వేశాడు. అది కూడా మనసు లేదు యోసేపుకి. తెలుసా ఎన్నిసార్లు ఏడుస్తాడు తెలుసా? వాళ్ళతో కఠినంగా మాట్లాడి ఏడుస్తాడు. ఆయన సంతోషంతో చేయలేదు, వాళ్ళలో మార్పును ఆశించి చేసిన పని ఈ 42వ అధ్యాయం. అప్పుడు వారు భయపడుతూ ఉంటే అప్పుడు చెప్తాడు ఈ మాట, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయండి అయ్యా. ఎందుకో తెలుసా? నేను దేవునికి భయపడతాను, అందుకని దేవునికి భయపడువాడను కాబట్టి అంటూ ఇక్కడ నుంచి చెప్తాడు. చూడండి 19వ వచనం. 19వ వచనమే. మీరు యథార్థవంతులైతేరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి అని అన్నాడు. మీరు వెళ్ళండి, మీ కుటుంబముల కరవు తీరునట్లు ధాన్యము తీసుకొని పోండి అని. కొంచెం నా వైపు చూస్తారా? నా వైపు చూడండి. యోసేపు చిన్నవాడు, తల్లిని కోల్పోయాడు 37వ అధ్యాయంలో. చిన్నవాడని జాలి చూపకుండా వాళ్ళు చూపించింది అంటే తెలుసా? ఈ 10 మంది పెద్దవాళ్ళు ద్వేషం. ఎంత ద్వేషించారో తెలుసా? సొంత తమ్ముడిని కొట్టి ఒట్టి గుంటలో పడేశారు, నీళ్లు లేని గుంటలో. ఇంకెంత చంపాలనుకున్నారు తెలుసా వాళ్ళు? వీనిని చంపుదాము రండి, వీనిని చంపి వీని పడవేద్దాం, వీని కలలు ఏమవుతాయి అనుకున్నాడు. మధ్యలో కొంతమంది ఆపి వద్దు అమ్మేద్దామన్నారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన వాడు ఇతను. తండ్రికి కూడా దూరం చేశారు. 17 ఏళ్ల ప్రాయంలో నా అనేవారు కూడా లేని స్థలంలో ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడ్డాడు యోసేపు, దాసునిగా అమ్మబడ్డాడు యోసేపు. నమ్మకంగా పనిచేస్తుంటే నన్ను పట్టుకోవడానికి వచ్చాడని పోతిఫరు భార్య నింద వేసింది ఈయన మీద. నిందించబడి అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాడు యోసేపు. ఈ శ్రమంతటి కారణం ఎవరు? తను ఎదురుగున్నారు ఇప్పుడు ఎవరు? ఏం చేయాలి? నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వేం చేస్తావు? మనం ఏం చేస్తాం? నేనైతే ఏం చేస్తాను? నీకు నష్టము చేసిన వాడు నీ చేతికి చిక్కాడు, నువ్వేం చేస్తావు? నీ ముందు అప్పుడే మొత్తం పిక్చర్ ఇట్లా మైండ్లో వచ్చి ఉంటుంది. ఈ పాటికే ఒక్కొక్కరిని ఏం చేయాలో మొత్తం మైండ్లో మన పిక్చర్ వచ్చి ఉంటుంది. ఏమన్నాడో తెలుసా? మీ ఆహారం, మీ కడుపులు నింపుకోండి, మీరు కరువులో ఉన్నారు, మీరు బ్రతకండి, మీరు బ్రతకండి, వెళ్ళి మీ కరువు తీరేటట్టుగా వెళ్ళి ఈ ధాన్యాన్ని ఇస్తాను, తీసుకొని వెళ్ళి బతకండి అని అన్నాడు. నేను మీకు హాని చేయనయ్యా, నేను మిమ్మల్ని బాధ పెట్టను, నేను మీకు నష్టము చేయను, మీ పట్ల నేను కఠినంగా వ్యవహరించను. కారణం ఏంటో తెలుసా? నేను దేవునికి భయపడినవాడు. ఇవన్నీ వచనాలు ఎక్కడున్నాయన్నా? అంటే దేవునికి భయపడితే హాని చేయకూడదా? దేవునికి భయపడితే ఎదుటివారిని బాధించడా? బైబిల్లో ఉన్నాయి. ధర్మశాస్త్రము రాని కాలం రాకముందే పాటించిన వాడు యోసేపు. చూస్తారా? చూడండి, లేవియాకాండం వరుసగా చూడండి. ఒక్క అధ్యాయంలోనే మనకు 3 వచనాలు దొరుకుతాయి. లేవియాకాండం 25వ అధ్యాయం. ఇశ్రాయేలు వారితో నువ్వు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు మోషేతో. 25వ అధ్యాయం 17వ వచనం చూస్తారా? 25వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలీలతో మాట, ఈ మాటలు అంటున్నది సహోదరులతో మాట్లాడుతున్న మాట. సహోదరులం అంటే మనమే, ఇశ్రాయేలీలే. మీరు ఒకరినొకడు బాధింపక
నీ దేవునికి భయపడవలను, నేను మీ దేవుడైన యెహోవాను అన్నాడు. ఆ వచనం వింటున్నారా? వింటున్నారు కదా? మీరు ఒకరినొకడు చూడండి అన్నమాట. మీరు ఒకరినొకడు బాధింపక, అంటే దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు చెప్పాలి? దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు? సహోదరుణ్ణి బాధింపడు. ఇప్పుడు యోసేపు చేస్తున్నది ఏంటి? బాధిస్తున్నాడా? అన్నం పెట్టి తీసుకెళ్ళండి, మీరు బ్రతకండి, మళ్ళీ తర్వాత తెప్పిస్తాడు, అందరినీ రప్పిస్తాడు, 300 సంవత్సరాలు పోషిస్తాడు, వారి పోషణకు కారణమవుతాడు. తన్ని కొట్టి చంపి అమ్మివేసి తల్లికి తండ్రికి నానే వారికి దూరము చేసిన ఈ దుర్మార్గులైన అన్నలను చేతిలోకి చిక్కిన బాధించడు. ఎందుకని? నేను దేవునికి భయపడేవాడిని. దేవునికి భయపడేవాడు సహోదరులను బాధించడు. దేవునికి భయపడేవాడు కీడు చేసి తన నష్టానికి కారణమైన వాడిని బాధించడం. మీరు ఒకరినొకరిని బాధించొద్దండి, నీ దేవునికి భయపడాలి. నీ దేవునికి భయపడి మీరు ఒకరినొకరు బాధించొద్దు. నువ్వు బాధిస్తున్నావంటే దైవ భయం లేనివాడు అని అర్థం. నేను బాధిస్తే నేను దైవ భయం లేనివాడిని అని అర్థం. 25వ అధ్యాయం 36వ వచనం చూస్తారా? లేవ్యాకాండమే 25:36. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బతకాలయ్యా, వాణ్ణి దోచుకోవద్దు. వడ్డీలు తీసుకుంటున్న వారు ఉన్నారు ఎవరైనా సహోదరుల దగ్గర? వడ్డీలు తీసుకుంటున్న వారు ఉన్నారు ఎవరైనా సహోదరుల దగ్గర? నీ సహోదరుడు నీ వలన బ్రతకాలి. నీ సహోదరుని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. ఎందుకన్నాడు? నేను దేవునికి భయపడేవాడిని. ఎందుకన్నాను తెలుసా ఈ మాట? 42వ అధ్యాయంలో ధాన్యము వాళ్ళకిచ్చి వాళ్ళు ఇచ్చిన రూకలు కూడా వాళ్ళ గోనె సంతులను వేసి పంపించేస్తాడు. అంటే రూపాయి కూడా తీసుకోడు, బదులుగా ఏం చేస్తాడు? ఆహారాన్ని, ధాన్యాన్ని ఉచితంగా ఇచ్చి పంపిస్తాడు. నన్ను బట్టి నా సహోదరుడు బ్రతకాలి, నేను నా సహోదరుని దోచుకోకూడదు. ఎందుకని? నేను దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు ఇతరులను బ్రతికిస్తాడు. పాయింట్ చెప్పుకోలేదు కదా మనం అసలు? చెప్పమంటారా ఇలా? క్షేమ సాధనమైన వాని సాక్ష్యం ఇది. ఇతరులకు ఇతనెవరు? క్షేమ కారణం, క్షేమ సాధనం. ఇది క్షేమ కారణమైన వాని సాక్ష్యం, క్షేమ సాధనమైన వాని సాక్ష్యం. నేను మిమ్మల్ని బాధించను, మీరు నన్ను బాధించారు. ఎందుకంటే నేను దేవునికి భయపడేవాడిని. నేను మీ దగ్గర ఏమీ తీసుకోను, మీరు నా జీవితాన్ని, నా బాల్యాన్ని దొంగిలించారు. నేను మీ దగ్గర ఏమీ తీసుకోను, ఎందుకంటే నేను దేవునికి భయపడేవాడిని. నా మూలంగా మీరు బతకండి అని 300 ఏండ్లు వాళ్ళను, వాళ్ళ పిల్లల్ని పోషించాడు. ఎంత ధైర్యంగా చెప్తాడు తెలుసా? నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లల్ని పోషిస్తాను. నీ మూలంగా ఇతరులు బ్రతకాలి తెలుసా? నీవు వారికి క్షేమ సాధనం కావాలి. దేవునికి భయపడేవాడు ఇతరులకు ఏమవుతాడు? క్షేమ సాధనం అవుతాడు, క్షేమ కారణం అవుతాడు, వారు బ్రతకటానికి కారణమవుతాడు. యోసేపు అంటున్నమాట, నేను దేవునికి భయపడేవాడిని, నేను మీ దగ్గర ఏమీ తీసుకోను, నా మూలంగా మీరు ఏమవ్వాలి? బ్రతకాలి. 3వది చూడండి, టైం లేదు. 25వ అధ్యాయం 43వ వచనం చూస్తారా? నీ దేవునికి భయపడి కఠినంగా చూడొద్దు, కాఠిన్యముగా ప్రవర్తించొద్దు. ఎందుకని? దేవునికి భయపడతాం కాబట్టి. దేవునికి భయపడేవాడు సహోదరుల పట్ల కఠినంగా వ్యవహరించడు. ఎందుకని అంత కాఠిన్యం నీకు వాళ్ళ మీద? ఎందుకు అంత కరుకుదనం? ఎందుకు అంత పరుషమైన మాటలు? ఎందుకు కాఠిన్యం? ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తాం? తల్లిదండ్రులు శిక్షించేది కాఠిన్యం కాదు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళని సరిచేసేది.
సంఘములో కొన్నిసార్లు మా మాటలు లేకపోతే మా చర్యలు మీకు కఠినంగా అనిపించవచ్చు. ఇది క్రమపరచేది, ఇది సహోదరుల గురించి మాట్లాడుతున్నది. నీ సహోదరునితో నువ్వు కఠినంగా వ్యవహరించొద్దు. మన ప్రభువు దయగలవాడు. ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉంది. ఆయన నోట నుండి దయగల మాటలు వస్తాయి. సమయోచితమైన మాటలు పలకండి, ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండనియండి. మరి ఎందుకు అంత కఠినమైన మాటలు నీ నోటి నుండి? ఎందుకు నీ సోదరునిపై అంత కాఠిన్యం చూపిస్తున్నావు? ఆ సోదరిపై ఎందుకు అంత కాఠిన్యం నీకు? దైవ భయం లేదని రుజువు ఇది. యోసేపు కఠినంగా వ్యవహరించాడు. ఆహారం ఇచ్చి వాళ్ళ గోనెల నిండా ధాన్యము నింపి వాళ్ళ డబ్బులు మళ్ళా గోనెల్లోనే వేసి పంపించాడు. మళ్ళీ రెండోసారి వచ్చాడు, మరి రెండోసారి ఇచ్చి పంపించాడు. మూడోసారి తండ్రిని తీసుకొచ్చాడు. మొత్తం 70 మంది ఐగుప్తుకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు చూడండి. 50వ అధ్యాయం, ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. ఆదికాండం 50వ అధ్యాయం 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా. ఎవరు బ్రతికించున్నది? యోసేపు ద్వారా అనేక మంది బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. 50:20 ఆదికాండం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి, ఆ మాటలు చూడండి, వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు. వారిని ఆదరించి ప్రీతిగా మాట్లాడు. దేవునికి భయపడేవాడి మాటలు ఇలా ఉంటాయి. ఆదరించి ప్రీతిగా మాట్లాడేవాడు. ఇప్పుడు చెప్పండి, నేను దేవునికి భయపడువాడను అని ఈ మాట పలికింది ఎవరు? ఇది క్షేమ సాధనమైన వాని సాక్ష్యం. మనం ఇతరులకు క్షేమ కారణం కావాలి, మనం ఇతరులకు క్షేమ సాధనాలు కావాలి. మన మూలంగా వారు బ్రతకాలి. మనం వారిని బాధించకూడదు. మన సహోదరులతో మనం కఠినంగా వ్యవహరించకూడదు. ఈ రుజువులు ఏంటి అంటే మనము దేవునికి భయపడుతున్నామని అర్థం. యోసేపు ప్రవర్తనకు కారణం అదే. నేను దేవునికి భయపడవాడిని. 3 మాటలు విన్నాం. ఒకటేంటి చెప్పండి? కాపాడబడిన వాని సాక్ష్యం, నేను దేవునికి భయపడవాడిను. రెండవది, హెచ్చింపబడిన వాని సాక్ష్యం, ఏమని? నేను దేవునికి భయపడినవాడను. ఇతరులకు క్షేమ సాధనమైన వాని సాక్ష్యం, ఏమని? నేను దేవునికి భయపడేవాడిను. అమ్మా నీ ద్వారా ఎంతమంది క్షేమం పొందుతున్నారు? నీ ద్వారా నీవు ఎంతమందికి క్షేమ సాధనం, క్షేమ కారణం? నీ మూలంగా ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు? ఇతరులకు బ్రతుకున్నట్లుగా మనం కారణమవుతున్నామా? ఇతరులకు ఆసరాగా ఉన్నామా? దేవునికి భయపడేవాడు ఇతరులు బ్రతుకున్నట్లు ఇతను క్షేమ సాధనం అవుతాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట మనం చెప్పగలమా? నేను దేవునికి భయపడవాడును. చెప్పగలవు ఈ మాట? ఎవరు చెప్తారు ఈ మాట? కాపాడబడిన వాడు చెప్పే సాక్ష్యం ఇది. హెచ్చించబడిన వాడిచ్చే సాక్ష్యం ఇది. దేవుని భయం మనల్ని కాపాడబట్టానికి కారణమవుతుంది. దైవ భయం మనము హెచ్చించబడ్డానికి కారణమవుతుంది. మనము భయపడితే మన పిల్లలకు కూడా హెచ్చింపు, ఆశీర్వాదం. ఇతరులకు మనము క్షేమ సాధనం, దైవ భయమే కారణం. పిల్లరా, ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుందాం. దేవునికి భయపడదాం. యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడవాడను. దేవునికి భయపడదాం, ఇతరులకు క్షేమ సాధనాలు అవుదాం. దేవునికి భయపడదాం, హెచ్చించబడదాం. దేవునికి భయపడదాం, కాపాడబడదాం, తప్పించబడదాం. ఆయనకు భయపడుతూ బ్రతకటానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి. మేము ఈ భాగము దగ్గర చాలాసార్లు విఫలమవుతున్నాం. భయము విడచి ప్రవర్తిస్తున్నాం.
కాబట్టి క్షేమము లేదు ప్రభువా మా జీవితాల్లో. మీకు భయపడితే మాకు క్షేమం ప్రభువా. మేము కాపాడబడతాం, ఎవ్వరూ ఏమీ చేయలేరు. సమస్యలు వస్తాయి, కానీ సమస్యలు మమ్మల్ని, మా జీవితాల్ని నాశనం చేయవు. మీకు భయపడినంత కాలం మీరు మమ్మల్ని కాపాడతారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకు భయపడడం నేర్పండి ప్రభువా. మీకు భయపడితే మాకు హెచ్చింపు ఉంది. మీకు భయపడిన వారు అందరూ హెచ్చించబడ్డారు చరిత్రలో. మేము హెచ్చించబడటానికి మీకు భయపడుతూ బ్రతకటమే కారణం. మీకు భయపడిన వారు అనేకులకు క్షేమ సాధనాలు అవుతారు, అనేకులను బ్రతికిస్తారు, ఎవరిని బాధించరు, ఎవరితో కఠినంగా వ్యవహరించరు. ప్రభువా, మా ద్వారా ఇతరులకు నెమ్మది, మా ద్వారా ఇతరులకు క్షేమం, మా ద్వారా ఇతరులకు ప్రయోజనం, మేలు మీరు కలుగు చేయమని, మీకు భయపడిన వాడు ఎంత దీవెనకరంగా ఉంటాడో ఇతరులకు యోసేపు జీవితంలో నుండి మాట్లాడినందుకు స్తుతిస్తున్నాం. మేము అలాగున జీవించడానికి, మీకు భయపడుతూ బ్రతకటానికి మాకు సహాయము చేయమని, చెదరవెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు చేరువచ్చిన అందరిపై కుమరించమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.